హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. భరత్ అనే నేను టీజర్ రిలీజ్ అయింది, కొన్ని మిలియన్స్ దాటింది. గంటల్లోనే రికార్డు క్రియేట్ చేశాడు మహేష్ బాబు. తన రికార్డును తానే బద్దలు కొట్టాడు టీజర్ విషయంలో. అలాగే సాంగ్ ఎందుకంటే రిలీజ్ దగ్గర పడుతుంది, ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. మొదటి సాంగ్గా అసలు భరత్ అనే నేను క్యాటరేషన్ ఎలా ఉంటుంది, భరత్ అనే నేను ఏం చేస్తాడా, భరత్ అసలు ఏం చేస్తాడు అనే దాన్ని చెప్తూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. దేవి కొరటాల కాంబినేషన్లో అద్భుతమైన మ్యూజిక్ ఇప్పటి వరకు వచ్చింది. మిర్చి కానీ, శ్రీమంతుడు కానీ, జనతా గ్యారేజ్ కానీ వాళ్ళ కాంబినేషన్ ఇప్పటి వరకు మ్యూజిక్ ఫెయిల్ అయిన దాఖలాలు కూడా లేవు. దర్శకుడు ఆ హీరోకు తగ్గ ఇమేజ్ని తీసుకొని ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకుంటాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ హీరోకు తగ్గట్టుగా మ్యూజిక్ ఇస్తూ, హీరోకు క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగా కూడా ప్రతి సినిమాలో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో మనకు తెలిసిన విషయం. అలాగే ఇప్పుడు ఈ సాంగ్కి వచ్చేసరికి భరత్ అనే నేను ఆ క్యారెక్టర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఏం చేయదలుచుకున్నాడు, తను ఏం చేస్తానని ప్రజలకు వాగ్దానం చేశాడు అనే విషయం అవన్నీ లిరికల్గా వేస్తూ, అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి, ఇది మనందరి రాష్ట్రం అని చెప్తూ కూడా, అలాగే అవసరమైతే ప్రజల కోసం నేను చేయాల్సిన పని వల్ల ప్రజలు బాగుపడతారనుకుంటే రాజ్యాంగాన్ని ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగాన్ని ప్రజలకు సంక్షేమం ఉంటారు అనుకుంటే ఖచ్చితంగా మార్చి తీరాలి, మార్చేలా మనం ప్రయత్నం చేయాలి అంటూ ఈ సాంగ్ ప్రత్యేకత తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఎంత మనకు తెలుసు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ప్రభుత్వాలు వాగ్దానాలు మర్చిపోతున్నారు. ఏమైనా అంటే వాళ్ళ వంకలు రాజ్యాంగంలో ఇలా ఉంది, ఈ జీవోలో ఇలా ఉందని చెప్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరిక ప్రకారం మారిస్తే తప్పు లేదు అని చెప్పే సాంగ్గా ఈ సాంగ్ ప్రత్యేకత తెలియజేస్తుంది. సో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సాంగ్ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మాత్రం మనకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలుసున్నప్పటి కథ అని ఆయన చెప్పినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే ఈ సినిమాలో కూడా సీన్స్ ఉండబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ సాంగ్ చూస్తే. అలాగే ఈ సాంగ్ పాడిన విధానం కూడా, ఎందుకంటే ఈ సాంగ్ ఒక పెక్యులర్ గొంతు కావాలి, అంటే ఒక బేస్తో ఉన్నటువంటి సంథింగ్ డిఫరెంట్గా ఉన్నట్టు గొంతు కావాలి. అందుకని డేవిడ్ అనే సింగర్ను పరిచయం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దేవి ఏం చేసినా ఖచ్చితంగా అది ప్రజలకు చేరువయ్యేలా చేస్తాడనే మ్యూజిక్ పరంగా కూడా ఖచ్చితంగా మనకు నోటిల్లో నానే విధంగానే ఆ పాట ఉంటుందని ఈ సాంగ్ మనకు తెలిసిపోతుంది. సో ఏదైనా ఒక సాంగ్తోనే మరో రికార్డు క్రియేట్ చేసే దిశగా ఈ సినిమా కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. సో మళ్ళీ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, ఇది ఒక బాధ్యతాయుతమైన పాటగా మనకు అర్థమవుతుంది. సో ఇంకా త్వరలో రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, లేకపోతే మౌంటేజ్ సాంగ్స్ కావచ్చు, చాలా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైనా ఈ సినిమా పాటలతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ కావాలని ఫిలిం జల్సా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.